నమస్కారం. కార్తీక మాసం బహుళపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి తిథి ఉంది. శనివారంతో కలిసి వచ్చింది. ఉదయం పూట చతుర్దశి తిథి ఉంది కాబట్టి కార్తీక బహుళ చతుర్దశి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధులు పాటించాలి. కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని అనంత పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా అనంత పద్మనాభ స్వామిని అర్చన చేస్తే కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎందుకంటే కార్తీక బహుళ చతుర్దశికి పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి లేదా అనంత పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి అని 2 పేర్లు ఉన్నాయి. అందుకే కాలస్వరూపుడైనటువంటి అనంత పద్మనాభ స్వామిని పూజించాలి. అనంత పద్మనాభ స్వామికి ఎరుపు రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఎవరైనా సరే గృహంలో అనంత పద్మనాభ స్వామి చిత్రపటం ఉన్నవాళ్ళు ఎర్రటి మందార పూలు ఆ చిత్రపటం దగ్గర అలంకరణ చేసుకోండి. అనంత పద్మనాభ స్వామికి బూరెలంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి అనంత పద్మనాభ స్వామికి ఈరోజు బూరెలు సమర్పించి వాటిని నైవేద్యంగా స్వీకరించి ఇతరులకు పంచిపెడితే అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం కలిగి జాతకంలో ఉన్నటువంటి 144 రకాల కాలసర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసం బహుళపక్షం చతుర్దశి తిథికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. ఆ ప్రత్యేకత ఏంటంటే దీన్ని లలితా పరమేశ్వరీ దేవి స్వరూపతిథి అనే పేరుతో పిలుస్తారు. అంటే కార్తీక బహుళ చతుర్దశి నాడు లలితా అమ్మవారిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీ గృహంలో లలితా అమ్మవారి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించడం, లలితా అమ్మవారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించడం, లలితా అమ్మవారి చిత్రపటానికి కుంకుమార్చన చేయటం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా, లలితా అమ్మవారికి క్షీరాన్న నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా లలితా పరమేశ్వరీదేవి స్వరూపతిథి కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించిన లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః. ఇది మంత్రం. కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించినా కూడా కార్తీక బహుళ చతుర్దశి లలితా పరమేశ్వరి స్వరూపతిథి సందర్భంగా లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో ఆఖరి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించడం, తులసి దళాలతో అర్చన చేయించుకోవటం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో నందాదీపాన్ని వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నందాదీపం అంటే ఎక్కువసేపు కొండెక్కకుండా వెలిగే దీపాన్ని నందాదీపం అంటారు. కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో నందాదీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు సాయంకాలం విష్ణు సంబంధమైనటువంటి ఆలయం ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపం సాధ్యమైనంత వరకు కొండెక్కకుండా చూడండి. పెద్ద మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించండి. ఆ దీపం దగ్గర వీలైతే అవిసె పుష్పాలు ఉంచండి. అవిసె పుష్పాలు మీకు అందుబాటులో లేకపోతే ఆ దీపం దగ్గర ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొన్ని నువ్వులు కొద్దిగా బియ్యము ఉంచండి. దీన్ని నందాదీపం అంటారు. ఈ దీపం వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాయంకాలం పూట ఈరోజు వెలిగిస్తే వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల కలి బాధలు కలి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి కార్తీక బహుళ చతుర్దశి శనివారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. మంత్రశాస్త్రపరంగా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని గృహంలో దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు పఠించండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.